వీడియో అయితే లైక్ చేయండి, హైప్ చేయండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మనకి సిపి గేట్కి సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. ఓకేనా? సో దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, వెబ్సైట్ ఏంది, అది ఎట్లా అనేది క్లారిటీగా వీడియో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి ప్రజెంట్ స్టార్ట్ అయింది. ఈ రోజు రేపు 2 days లాస్ట్ డేట్. ఈ 2 daysలో మీరు తొందరగా అప్లోడ్ చేసుకోవాలి మీ డాక్యుమెంట్స్. సో వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు డిగ్రీ అయిపోయి పీజీ కోసం రాసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, మీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, ర్యాంక్ కార్డులు వచ్చిన తర్వాత మీకు కూడా అదే వెబ్సైట్లో అట్లనే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే? సో మనకి ఇంకా రాలేదు కాబట్టి వెయిట్ చేయండి. ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్ళు వెళ్ళి తొందరగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోరి. ఫస్ట్ పేజ్లోనే మీకు తొందరగా చేసుకుంటే 2 days ఉంది కాబట్టి, ఈరోజు రేపే ఉంది కాబట్టి తొందరగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసుకోరి. అప్లోడ్ చేసుకుంటే చెక్ చేసుకుంటే మీకు తొందర అయిపోతుంది. సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ చెక్ చేస్తూ ఉండాలి, అది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినంత వరకు చెక్ చేయాలి. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే అది మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది. సో రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. మనకి ఈ రోజు రేపు 2 days లాస్ట్ డేట్ ఉంది. ఎల్లుండి ఒకరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ప్లేస్లోనే మనకి మిస్ కావద్దు, ఫస్ట్ ప్లేస్లోనే తొందరగా చేసుకుంటే తొందర సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకే? సో కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్నా కూడా ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంటే కొంచెం కాంపిటీషన్ అనేది ఫస్ట్ ప్లేస్లో తక్కువ ఉంటుంది. ఓకేనా? అందరూ చాలామంది చేసుకోరు, మర్చిపోతారు. డిగ్రీలు కూడా జాయిన్ అయిపోయారు కొంతమంది. సో ఫస్ట్ ప్లేస్ తొందర చేసుకోరు. సో వెబ్సైట్ ఏంది, ఎట్లా ఓపెన్ చేయాలి, ఏంది అనేది కథ మొత్తం వీడియోలో స్క్రీన్ రికార్డ్ చేసి చెప్తా. మంచిగా వీడియో ఎండ్ వరకు చూడండి. అందరికీ యూజ్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. నార్మల్ రెగ్యులర్ డిగ్రీ అయిపోయి పీజీ చేసే వాళ్ళకి కూడా చూడండి, మీకు ఐడియా ఉంటుంది ఏంది కథ అనేది. అండ్ ఎంత ఫీజు ఉంది కూడా చెప్తా, వీడియో అయితే చూడండి. సిపి గెట్ వెబ్సైట్ అనేది మీకు అందరికీ తెలిసింది కదా. సిపి గెట్ 2025 సెర్చ్ చేస్తాను వస్తుంది. మీ ర్యాంక్ కార్డులు, మీ హాల్ టికెట్లు అన్ని డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్ అదే. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది అన్లీయకుండా వేరే ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లు ఇచ్చారు. వాళ్ళు ఏందో ఏమో నాకు అర్థం కాదు. సిపి గెట్ వెబ్సైట్లోనే ఇస్తే అయిపోద్ది కదా. అలా డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది, అక్కడ ఇస్తే అయిపోతుంది. అక్కడనే క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి సంబంధించిన లింక్ డైరెక్ట్ ఓపెన్ కావాలి. ఆ ర్యాంక్ కార్డ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో అందరు డైలీ అదే వెబ్సైట్ ఫాలో అవుతారు. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఎక్కడ ఉంది, డౌన్లోడ్ హాల్ టికెట్ ఎక్కడ ఉంది, సిపి గెట్ వెబ్సైట్లో ఇవ్వాలి లింక్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ది. ఆడియకుండా వేరే వెబ్సైట్లు ఇస్తే ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ 2 వెబ్సైట్లు తెలియద్దా? నాది కూడా అదే మిస్టేక్ అయింది. మళ్ళీ నేను చెక్ చేస్తే అది తెలిసింది అది. సో ఇక్కడ చూడండి, ఓయూ అడ్మిషన్స్ ఉంది కదా, సెర్చ్ చేయాలి. ఓయూ అడ్మిషన్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కింద ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇది క్లిక్ చేయరు, ఇన్లు ఇచ్చిర్రు. మనం సిపి గెట్ 2025 వెబ్సైట్ వేరు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ వెబ్సైట్. ఇదే బిల్డింగ్ మనది, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బిల్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇందులోనే సిపి గెట్ మొత్తం నడిపిస్తారు. సో ఇందులోనే మన కన్వీనర్ సార్ కూడా ఉంటారు. సిపి గెట్ అఫీషియల్ వెబ్సైట్లు ఇవ్వాలి లింక్ అక్కడ, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ ఆ వెబ్సైట్ చెక్ చేస్తారు. అందులో లింక్ ఇస్తే సెపరేట్గా లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగే లింక్ వెబ్సైట్కి తీసుకుపోవాలి. అక్కడ ఇవ్వకుండా వీళ్ళేమో ఇక్కడ ఇస్తారు. సో ఇది టైం టేబుల్. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పేజ్కి సంబంధించింది ఆల్రెడీ తెలుసు కదా. ఈ రోజు రేపు 25, 26 రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత 27 గ్యాప్ ఉంటుంది, 28, 29 ఏమో వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఒక 1 day 2 day గ్యాప్ ఉంది, అలాట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు సిపి గెట్ 2025 అడ్మిషన్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. డెస్క్టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకోర్రి, ముందే చెప్తున్నా. ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, అదర్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ద షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే ఇంకా ఎవరైతే పీజీ రాసిర్రో, ఎంఏ, ఎంకామ్లు, ఎంఎస్సీలు, మన వాళ్ళందరూ ఎవరు రాసిర్రో డిగ్రీ అయిపోయినాక పీజీ చేద్దామన్న వాళ్ళకి ఇంకా ద షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. ర్యాంక్ కార్డ్ వచ్చినాక మనకు కూడా స్టార్ట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది, ఆగుర్రి. ఓకేనా? ఇది ప్రస్తుతానికి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి. ఇది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ ఈ టైం టేబుల్ ఇచ్చారు, షెడ్యూల్ కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? చూసిరు ఆల్రెడీ మనకి 25, 26 రిజిస్ట్రేషన్, 28 ఏమన్నా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ కూడా 28, 29 వెబ్ ఆప్షన్స్. ఈరోజు రేపు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. 27 గ్యాప్ ఉంటుంది, 28, 29 వెబ్ ఆప్షన్స్. తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఎడిటింగ్ ఏమన్నట్టు 30 చేసుకోవాలి. September 1కి అలాట్మెంట్ అవుతుంది. ఓకే? September 3 లోపు పోయి జాయిన్ కావాలి. జస్ట్ 1-2 days ఇచ్చారు అంతే, September 2, September 3. ఇది షెడ్యూలు. నెక్స్ట్ సిపి గెట్ హెల్ప్ లైన్ ఉంది. ఫస్ట్ ఎట్లుంటుంది అంటే ప్రాసెస్, సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తామా, దాన్ని రిజిస్ట్రేషన్ అంటాం. రిజిస్ట్రేషన్ క్రియేట్ లాగిన్ అంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డబ్బులు కట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పే ప్రాసెసింగ్ ఫీ, అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్, జిరాక్స్లు కాదండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే? ఒకవేళ జిరాక్స్లు ఉంటే మాత్రం తీసుకోరు. ప్రిలిమినరీ ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత
అప్రూవ్ అవుతుంది మీ డాక్యుమెంట్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టుతారు, తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత పే ద ఫీ అండ్ డౌన్లోడ్ ద జాయినింగ్ రిపోర్ట్. అలాట్మెంట్ ఆర్డర్లో కొంచెం 800 కట్టమంటుంది, అది కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకొని అది డౌన్లోడ్ తీసుకోవాలి, పోయి కాలేజీలో జాయిన్ కావాలి. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మొత్తం ఫీజు కట్టమంటుంది. కోర్స్ ఫీజు 800 కాదు, 20,000 30,000 ఉంటుంది, అది మొత్తం కట్టాలి. కట్టి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని పోయి జాయిన్ కావాలి. రిపోర్టింగ్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఒక సెట్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. కాలేజీలో వాళ్ళు జస్ట్ వెరిఫై చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకే ఇస్తారు. టీసీ ఒకటి ఒరిజినల్ తీసుకుంటారు, మీ రిమైనింగ్ అని జిరాక్స్ తీసుకుంటారు. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. కాలేజ్ లోపల అలాట్మెంట్ అయిన కాలేజ్ లోపల ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. టీసీ ఒకటి తీసుకుంటారు ఒరిజినల్, రిమైనింగ్ అన్ని జిరాక్స్లు తీసుకుంటారు. మీ 10th మేమో మీ ఇంటర్ మేమో మీకే ఒరిజినల్స్ ఇస్తారు. రిసీవింగ్ అలాట్మెంట్ లెటర్ ఎట్ ద కాలేజ్. అంటే కాలేజీలో జాయినింగ్ అయినట్టు వాళ్ళు ఒకటి ఇస్తారు జాయినింగ్ రిపోర్టు, అది మనం తీసుకుంటే అయిపోతుంది. ఇది ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది. అప్లై ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. డబ్బులు కట్టాలండి. ఓసీ బీసీకి 250, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 200 ఉంటుంది. ఇది కట్టాలి. హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో ఇది కట్టమంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు. ఇది కట్టిన తర్వాత డబ్బులు అనేది ఇది కట్టిన తర్వాత సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. తెలుసు కదా ఏమేమి సర్టిఫికేట్లో. 10th మేమో ఇంటిగ్రేటెడ్ వాళ్ళు కట్టి 10th మేమో, ఇంటర్ టీసీ, లాస్ట్ 7 years స్టడీ సర్టిఫికేట్స్, అంటే 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, లేటెస్ట్ ఇన్కమ్ అప్లోడ్ చేయర్రి. ఓకే, ఇవి మెయిన్గా అప్లోడ్ చేయాలి. ఓకేనా. 10th మేమో, ఇంటర్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఇవి మెయిన్గా అప్లోడ్ చేస్తే మీ వెరిఫికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఇదే వెబ్సైట్లో లాగిన్ అయ్యి అవి అప్రూవ్ అయ్యేంతవరకు ఏం కావాలి, అప్రూవ్ కావాలి. స్టేటస్లో అప్రూవ్ అని పడుతుంది. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందనుకో, అది మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటుంది, రిజెక్ట్ అయిన డాక్యుమెంట్. సో మీరు కరెక్ట్గా మళ్ళీ అప్లోడ్ చేస్తే అది అప్రూవ్ అవుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనం. వెబ్ ఆప్షన్స్ కూడా టైం లేదు కాబట్టి 28, 29 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ నీట్గా క్లీన్గా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ఒక పని అయిపోతుంది. సో ఇది మీకు ఏదైనా నెట్ సెంటర్ నియర్ బై ఉంటే వెళ్ళి మీరు చూసుకోండి. ఫీజు ఉంది కదా, వాళ్ళు 100 ఎక్స్ట్రా తీసుకుంటారు కావచ్చు. యాక్చువల్ ఫీజు అయితే బీసీఓసీకి 250 ఉంది, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 200 ఉంది. ఇది యాక్చువల్ ఫీజు. ఏదైనా నెట్ సెంటర్లో కానీ చేసుకుంటే చేసుకోరు, లేదంటే మీరు ఫోన్లో చేసుకోవచ్చు, అంటే మీరైనా చేసుకోవచ్చు. డాక్యుమెంట్ స్కానర్లో నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది క్రోమ్లో ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ డెస్క్టాప్ సైట్ ఆన్ చేస్తే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. ఇదే వెబ్సైట్లో మనకు ర్యాంక్ కార్డులు వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే పీజీకి రాసారో మనకు కూడా ఇందులోనే ఉంటుంది. మనకి ఇంకా స్టార్ట్ కాలే, మనకు టైం పడుతుంది అన్నట్టు. ఓకేనా. సో మనకు చూడండి, అదర్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే ఏముంది, షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని వస్తుంది. కొంచెం టైం పడుతుంది అన్నట్టు మనకి. ఇదైతే ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. సో డీటెయిల్గా మంచిగా వితౌట్ ఎనీ మిస్టేక్స్ మంచిగా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోరు డాక్యుమెంట్, అప్రూవ్ అయిపోతాయి అందరి. ఓకే.